అందరికీ నమస్కారం. బాబా మనకు అందిస్తూ ఉన్నటువంటి బోధనామృత సారంలో మరొక అందమైన అధ్యాయానికి వచ్చేసాం. మొదలు పెట్టుకోబోయే ముందు ఆ తండ్రి యొక్క ఆశీర్వాదాలు తీసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మన ఆత్మ ప్రయాణంలో ఒక్కొక్క అడ్డు తొలగించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కటానికి మనకి ఏమేమైతే అవసరమో అలాంటి వజ్రాల్లాంటి మాటలు బాబా మనకి బోధిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో లాస్ట్ సెషన్లో మనం దానం, కరుణ గురించి తెలుసుకున్నాం. దానం అంటే ముఖ్యంగా ఇవ్వటం, మనకున్నదాన్ని ఇవ్వటం. కరుణ అంటే మనకున్నదాన్ని పంచుకోవటం. దానం చాలా వరకు ఏదో ఒకటి ఆశించి చేయటం జరుగుతుంది, కానీ కరుణలో ఆశించటం అనేది ఏమీ ఉండదు. కేవలం ఎదుటి వ్యక్తి మీద ప్రేమతో, కరుణతో మనకున్నదాన్ని పంచుకుంటాం. కాబట్టి దానం కంటే కరుణ ఉత్తమమైనది అనేసి చెప్పారు బాబా. కరుణలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా అంటే ఆత్మ నుంచి పనిచేస్తాం. అంటే ఏకత్వ భావనతో, సమభావనతో పనిచేస్తాం. ఆ ఏకత్వం నుంచి ఎప్పుడైతే మనం ఏ పనైనా చేస్తామో ఏ తప్పు చెయ్యం, చాలా శ్రద్ధ తీసుకుంటాం, ఆ భగవంతుడితో అనుసంధానంలో ఉంటాం. కరుణ అనేది చాలా హైయెస్ట్ క్వాలిటీ. బాబా ముఖంలో మనం చూస్తూ ఉంటాం ఆ కరుణ అనేది ఎలా ఉంటుందనేది. ఆయన చేతల్లోనే కాదు, ఆయన చూపులో, ఆయన లుక్స్లో కూడా కనపడుతూ ఉంటుంది. ఎదుటి వారిలోని బాధను మనం అనుభూతి చెంది వారికి సహాయం చేస్తాం. సో బాబా ఇంకా ఈరోజు మనకి మరో మంచి విషయాన్ని చెప్పబోతూ ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక బాబా ఏం చెప్పబోతున్నారో చూద్దాం. తెల్లవారుజామున 3:30 గంటల సమయం. బాబా మరియు రుద్ర వరండాలో కూర్చొని చాయ్ తాగుతూ, చిల్లుం తాగుతూ ఉన్నారు. అప్పుడు రుద్ర ఒక ప్రశ్న అడిగాడు. బాబా, మనం దయ, దాన ధర్మాలు లేదా ఆధ్యాత్మిక పనులు చేసేటప్పుడు వేటి పట్ల జాగ్రత్తగా ఉండాలి, వేటిని వదిలేయాలి అని అడిగాడు. దానికి బాబా, బేటా, మన గత జన్మ కర్మలు లేదా మన గ్రహగతులు సృష్టించే సమస్యల కంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు మనకు మనమే ఎక్కువ అడ్డంకులను సృష్టించుకుంటాం. మనిషికి తనంతట తాను సమస్యలు కొని తెచ్చుకోవటంలో అపారమైన నైపుణ్యం ఉంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడే మనిషి తనను తాను నాశనం చేసుకునే పనులు ఎక్కువగా చేస్తాడు. చాలామంది తాము ఆధ్యాత్మికంగా ఎంతో పైకి ఎదుగుతున్నామని అనుకుంటారు, కానీ నిజానికి వారిలో ఆధ్యాత్మిక అహంకారం అనే కుళ్ళు మొదలై ఉంటుంది. అది వారి లోపల ఉన్న దైవిక జ్యోతిని కప్పేస్తుంది. దురదృష్టం ఏమిటంటే ఇలా తమకు తామే అడ్డంకులు సృష్టించుకునేవారు తాము ఇతరుల కంటే గొప్పవారమని, ఎంతో ఎదిగిన వారమని, దైవకృప పొందిన వాళ్ళమని భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టి మన సాధన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మనలో ఉండే గుణాలు ఫిక్స్ చేసుకుంటూ ఉంటాం. దుర్గుణాలు తొలగించుకుంటూ ఫిక్స్ చేసుకుంటూ ఉంటాం. కానీ అక్కడే ఏమవుతుందంటే మనం ఏదో చాలా గ్రేట్ అయిపోయాము, ఎదుటివాడు చాలా తక్కువలో జీవిస్తూ ఉన్నాడు అంటే
నాకు చాలా విషయాలు తెలుసు, నేను చాలా ఉన్నతంగా ఎదిగిపోయాను అనేసి అనుకుంటూ ఉంటాం. అది తప్పనమాట. అక్కడే స్పిరిచ్యువల్ ఈగో అనేది స్టార్ట్ అయిపోతుంది. అది చాలా డేంజర్. అది స్టార్ట్ అయిందంటే మనము అంతకుముందు ఉన్న స్థాయి కంటే కూడా ఎన్నో రెట్లు కిందికి లాగబడతాం. మన కర్మ వల్లనో, మన గ్రహాల వల్లనో మనం ఎదుర్కొనే వాటికంటే కూడా ఈ స్పిరిచువల్ ఈగో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మనకు మనమే ముందుకు ఎదగకుండా అడ్డు వేసుకుంటూ ఉంటాం. నిజానికి వారు వాస్తవాన్ని చూడలేరు. తిరిగి వినయపూర్వకమైన మార్గంలోకి రావటానికి ఇష్టపడరు. ఆధ్యాత్మికత అంటే వ్యక్తిత్వాన్ని లేదా ప్రత్యేకతను చాటుకోవడం కాదు. అది కేవలం మన అహాన్ని వదులుకోవటం గురించి. ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే మొదటి గండం ఇదే. ఒక వ్యక్తి తనలో ఉన్న లోపాలను ఒప్పుకోవడానికి నిరాకరించినప్పుడు, కొత్త విషయాల పట్ల తన మనస్సును మూసివేసినప్పుడు, అంటే రిఫ్యూజెస్ టు కీప్ అన్ ఓపెన్ మైండ్తో ఉండకుండా తాను చేసేది, తాను ఆలోచించేది మాత్రమే సరైనది, మిగిలిన వాళ్ళందరూ తప్పు అనే భ్రమలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక పతనం అత్యంత వేగంగా మొదలైపోతుంది. అహం అనేది అందరికీ ఉంటుంది. కష్టపడి పని చేయడానికి, మన సౌకర్యాల నుంచి, అంటే మన కంఫర్ట్ జోన్లో నుంచి బయటకొచ్చి బెటర్ హ్యూమన్ బీయింగ్గా మారడానికి మనల్ని ప్రేరేపించే శక్తి అహంకారం కాదు, అది ఒకరి ప్రయాణం. కానీ ఎప్పుడైతే మనం ఇతరులు చెప్పేది వినడానికి మరియు నేర్చుకోవడానికి నిరాకరిస్తామో అప్పుడే మిథ్యా అహంకారం ప్రవేశిస్తుంది. ఇది మన ఆధ్యాత్మిక వేగాన్ని తగ్గిస్తుంది. అప్పుడు మన వాహనం వెనక్కి వెళ్ళటం మొదలవుతుంది. కానీ అహంకారం మనల్ని ఎంతలా గుడ్డివాళ్లను చేస్తుందంటే, మన వాహనం వెనక్కి వెళ్తూ ఉన్నా మనం ముందుకెళ్తున్నామనే పొరబడతామన్నమాట. ఒక జ్ఞాని లేదా ఎదిగిన వ్యక్తి యొక్క ప్రధాన లక్షణం వినయం. వారు ఒక చిన్న పిల్లవాడితోనైనా, ఒక పండితుడితోనైనా ఒకే రకమైన వినయంతో అహంకారం లేకుండా మాట్లాడతారు. వారు ఎప్పుడూ ఒక పసిపిల్లాడిలా నేర్చుకోవటానికి ఆరాటపడతారు. తమకు అన్నీ తెలుసని కానీ, ఎదుటివారి అభిప్రాయం పనికి రాదని కానీ వారు ఎప్పుడూ అనుకోరు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన దైవము లేదా గురువు పాదాల చెంత కేవలం పాదధూళి వలె, అంటే ఆ గురువు పాదాల కింద ఉన్న పాదధూళిని మాత్రమే నేను, ఇంకా నాకు పర్సనల్గా ఏ అజెండా లేదు, ఏ ఇండివిజువాలిటీ లేదు, నేను కేవలం ఒక శిష్యుడిని, ఒక భక్తుడిని అని ఎప్పుడైతే నిలుస్తామో అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. అలాంటి వారు మాత్రమే ఆత్మ వినాశనం నుంచి తప్పించుకొని దైవ మార్గంలో అందంగా ప్రయాణించగలుగుతారు. ఆధ్యాత్మిక మార్గం అంటే మన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం ఒక్కటే కాదు, మనలో ఉండే ఈగో వదులుకోవటం కూడా. మనలో ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనం పొందే వాటికంటే వదలాల్సినవి, వదిలేవే ఎక్కువగా ఉంటాయి. మన కోపం, ద్వేషం, అహంకారం, అసహనం, అశాంతి, చిరాకు, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇన్సెక్యూరిటీ, వయసు గురించి, చావు గురించి, అన్ని రకాల భయాలు, ఇట్లాంటివన్నీ, ఈ నెగిటివ్ భావాలన్నీ వదిలేస్తాం. సోల్ జర్నీ అంటే మెయిన్గా ఏంటి? నీ కంఫర్ట్ జోన్లోంచి నువ్వు బయటకు వచ్చేసి నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీడే ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్గా మారడం. నిన్నటికంటే ఈరోజు బెటర్, ఈరోజు కంటే రేపు ఇంకా బెటర్గా మారటం. అది ఒక ప్రయాణం అన్నమాట. అంతేగాని మనం మారుతూ ఉన్న క్రమంలో అహంకారం పెంచుకోకూడదు. ఈ ఆత్మ ప్రయాణంలో మన ఎదుగుదల కోసమే మనం జన్మలు తీసుకుని కష్టపడి ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. మంచిగా మారటానికి
ట్రై చేస్తూ ఉంటామన్నమాట. ఓపెన్ మైండెడ్గా ఉండాలి. అన్నీ నేనే కరెక్టు, నేను చేసిందే కరెక్టు, నేను చెప్పేదే కరెక్టు అన్నట్టుగా కాదు. ఎదుటి వాళ్ళ నుంచి నేర్చుకునేది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. నువ్వెవరు చెప్పటానికి, నేనే కరెక్ట్ అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనలో ఈ ఫాల్స్ ఈగో, ఆ మిథ్యా అహంకారం అనేది ప్రవేశిస్తుందన్నమాట. అది మనల్ని వెనక్కు నెట్టేస్తుంది. ఇంకా మన బండి వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు మనం ట్రైన్లో కూర్చున్నాం అనుకోండి, మన పక్కన ట్రైన్ ముందుకెళ్తూ ఉంటే మన రైలు మనకు వెనక్కి వెళ్ళిపోతున్నామేమో అన్నట్టుగా ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది, ఒక భ్రమ. అలాగే అహంకారం ఉన్న వ్యక్తి కూడా తాను గొప్ప పనులు చేస్తున్నాననే భ్రమలో ఉంటాడు, కానీ ఆధ్యాత్మికంగా వెనక్కి పడిపోతూ ఉంటాడనమాట. కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అది ఒక చిన్న పిల్లవాడి నుంచైనా, ఒక పండితుడి నుంచైనా మనకు తెలియనిది ఎప్పుడైనా తెలుసుకోవటానికి రెడీగా ఉండాలి. వాడంత చిన్నవాడు, వాడేంటి నాకు చెప్పేది అనే భావన అనేది రాకూడదనమాట. మనం ఎదిగినామనటానికి గుర్తు మన వయసు పెరగటం కాదు, మనలో జ్ఞానం పెరగటం. అహం అంటే సాధారణంగా మన ఉనికిని తెలిపే భావన, అంటే నేను ఉన్నాను అనే స్పృహ. అది ఒక వ్యక్తికి ఉండాల్సిన సహజమైన లక్షణం. ఇప్పుడు ఒక గ్లాసులో నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ గ్లాస్ యొక్క షేప్ ఆ నీటిని పట్టి ఉంచుతుంది. అలాగే అహం అనేది మన వ్యక్తిత్వాన్ని పట్టి ఉంచే ఒక సరిహద్దు లాంటిదన్నమాట. అదే ఫాల్స్ ఈగో కాకుండా ఫాల్స్ ఈగో అంటే ఏంటి? మన గురించి మనం ఒక తప్పుడు అంచనాకు రావడం, అంటే మనం కాని దాన్ని మనం అని అనుకోవడం అన్నమాట, ఒక ముసుగేసుకున్నట్టు. ఒక వ్యక్తి నాటకంలో రాజు వేషం వేశాడు. అతను ఆ వేదిక మీద ఉన్నంతసేపు మాత్రమే రాజులా ప్రవర్తించడం అది న్యాచురల్, ఎందుకంటే ఆ నాటకంలో అతనే రాజు. కానీ నాటకం అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేనే రాజుని, అందరూ నాకు మొక్కాలి అంటే అది మిథ్యాహంకారం. తను కాని దాన్ని తాను అనేసి అనుకోవడం అన్నమాట. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే నేనే బ్రహ్మమును లేదా నేనే పరమాత్మను. అక్కడ అహం అంటే నేను అనేది. అంటే అది ఏదో గర్వంతో నేనే దేవుణ్ణి అని చెప్పినట్టయితే అది తప్పు, అది అహంకారం అవుతుంది. జ్ఞానంతో కూడిన అహం అంటే నాతో సహా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న పురుగులో, మొక్కలో, మనిషిలో ఉన్నది కూడా ఆ దైవమే అని గుర్తించడం. అంటే ఎదుటి వాళ్ళని చూసినప్పుడు కూడా మనం దైవాన్నే చూడటం, అది అహం బ్రహ్మాస్మి. ఒక చిన్న నీటి చుక్క సముద్రంలో పడితే అది సముద్రమే అయిపోతుంది. అలాగే మనలోని ఆత్మ, ఈ నేను అనేది ఈ విశ్వాత్మలో, ఈ బ్రహ్మంలో ఒక భాగమే. అదే అహం బ్రహ్మాస్మి. అక్కడ చుక్క వేరు, సముద్రం వేరు కాదు, రెండు ఒకటే. ఆ సెన్స్లో చెప్తాం. అదే అన్నమాట అహం అంటే. మనలో ఉండే ప్రాణం, మన ఆత్మ అన్నమాట. ఈ శరీరం అనేది కేవలం దాన్ని పట్టి ఉంచుతోంది అంతే. నీళ్ళని గ్లాస్ పట్టి ఉంచినట్టుగా ఆత్మని ఈ శరీరం జస్ట్ అలా పట్టి ఉంచుతోంది అంతే. ఒక బంగారు నెక్లెస్ నేను చాలా అందంగా ఉన్నాను, నేనే గొప్పదాన్ని అనుకుంటే అది ఫాల్స్ ఈగో అవుతుంది. ఎందుకంటే అది కరిగిపోతే అది కేవలం బంగారం మాత్రమే. నేను బంగారాన్ని ప్రస్తుతానికి ఈ ఆకారంలో ఉన్నాను అని గ్రహించడమే నిజమైన అహం లేదా జ్ఞానం. అలాగే మనం కూడా నేను ఆత్మను, కానీ ప్రస్తుతానికి ఈ ఆకారంలో ఈ శరీరం తీసుకుని ఇక్కడ ఉన్నాను అనేది గ్రహించాలి. అంతేకాని ఈ శరీరమే నేను, ఇంకా వేరే ఏం లేదు అనేసి దీనికే పామడాలు తోమడాలు చేసుకుంటూ దాన్నే చూసుకుంటూ అదే నేను అనే భ్రమలో బతకకూడదన్నమాట. శరీరానికి ఎంత జాగ్రత్త అవసరం అంటే మనం తరించటానికి, ఈ పర్పస్ దేనికైతే ఈ జన్మ తీసుకున్నామో అది చెయ్యటానికి మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అంతవరకు మనం దానికి ఫుడ్ మంచిగా పెట్టాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, హెల్తీగా ఉండేలా చూసుకోవాలి.
అంతేకాని ఈ శరీరమే నేను ఇంకేది కాదు అనేదంతా మిథ్యాహంకారం అవుతుంది. ఆ మిథ్యాహం అనే ముసుగుని తొలగించుకోవాలి. ఆ ముసుగే నేను అని కాదు, ఆ ముసుగు తొలగించి అసలైన రూపాన్ని చూడాలన్నమాట. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో వినయం కూడా ఒక ప్రదర్శన వస్తువులాగా మారిపోయింది. నేను చాలా వినయవంతుడిని అని గర్వపడటం కూడా ఒక రకమైన అహంకారమే. వినయం అనేది మన సహజ స్వభావం కావాలి తప్ప ఒక మోడల్ లాగా ఛాతీపై తగిలించుకునేది కాకూడదు. వినయము న్యాచురల్గా మన నేచర్ అవ్వాలి, కానీ నేను వినయవంతుణ్ణి అనే ఓ మెడలో బోర్డేసుకొని అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదనమాట. అందుకే బైబిల్లో స్వర్గం నిండా పిల్లలే ఉంటారు అనేసి చెప్పారు. అంటే దాని అర్థం స్వర్గం ఏదో ఒక నర్సరీ స్కూల్ అని కాదు. ఆ ప్రభువైన ఆ జీసస్ క్రైస్ట్ ఉద్దేశం ఏమిటంటే, మనం ఒక చిన్న పిల్లాడిలాగా ఉండి మన తప్పుల నుంచి కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటేనే స్వర్గం మన సొంతం అవుతుంది. బైబిల్లో జీసస్ క్రైస్ట్ ఇలా చెప్తారనమాట, అన్లెస్ యూ చేంజ్ అండ్ బికమ్ లైక్ లిటిల్ చిల్డ్రన్ యూ విల్ నెవర్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని. అంటే ఈగో అనేది ఉండదు. చిన్నపిల్లలకు నేను గొప్పవాణ్ణి, నాకంతా తెలుసు అనే అహంకారం ఉండదు. తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడతారు. ఆధ్యాత్మికంగా మనం కూడా అలాగా దేవుడిపై ఆధారపడాలి. అలాగే కల్మషం లేని మనస్సు ప్యూర్గా ఉంటుంది పిల్లలకి. పిల్లలు ఎవరినైనా త్వరగా క్షమించేస్తారు. వాళ్ళ మనసుల్లో పగ, ప్రతీకారం అనేది ఉండదు. అవధూతలను చూడండి, వారికి ఏమీ ఉండవు. బట్ట, తిండి, ధ్యాస కూడా ఉండదు. పసిపిల్లల్లాగా అన్నీ విడిచి హాయిగా స్వేచ్ఛగా ఉంటారు. చిన్నప్పుడు మనం కూడా అలానే ఉన్నాం. ఇవన్నీ అంటే మానం, అభిమానం, సిగ్గు, పౌరుషం, కోరికలు, ఇష్టాలు, కీర్తి, ధనం, శత్రువు, మిత్రులు, ఇవన్నీ మనకేం చిన్నప్పుడు లేవు. మన చుట్టూ ఉన్న తల్లిదండ్రులు, పెద్దలు, మన చుట్టూ ఉన్న సమాజం నుంచి వాటిని నేర్చుకున్నాం. మనం తిరిగి మన పూర్వస్థితికి, అంటే మన చిన్ననాటి స్థితికి చేరుకోవడమే మన నిజమైన సాధన. ఇదేమీ కొత్తదేం కాదు, ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు. మన మొదటి స్థితి, ఏమీ లేని స్థితి, ఏమీ తెలియని స్థితి, స్వేచ్ఛ, ఆనందం, అంతే ఆనాటి స్థితి. మనము దాన్ని పొందటానికి ఎంత కష్టపడాలో, కష్టపడి నేర్చుకున్నదంతా వదిలేసుకోవడానికి కూడా ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇప్పుడు మనం ఎన్నో నేర్చుకున్నాం, కొన్ని సెట్ చేసుకుని ఉంటాం, మన మైండ్ సెట్ ఇలాగా అనేది. అవన్నీ అన్లర్న్ చేయాలి. లర్న్ చేసినవన్నీ అన్లర్న్ చేయాలన్నమాట. అది ఇంకా కష్టం. కొత్తది నేర్చుకోవడం ఈజీ, కానీ ఆల్రెడీ నేర్చుకున్నది చెరిపేసుకుని అదంతా వదిలేసుకోవడానికి చాలా కష్టపడాలి. ఇప్పుడు జన్మజన్మల సంస్కారాలు మనలో ఉన్నాయి. మన హృదయ వాసనలు అనేవి వదిలించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అవి గజిబిజిగా పెనవేసుకొని ఉన్నాయి మనతో. ఎవరికి అంతు పట్టవు అవి. దాని గురించి తెలిసిన, ఆ అంతు తెలిసిన వారి సహాయం లేకుండా ఆ వాసనల్లో నుంచి మనం బయటపడలేం. అవన్నీ తెలిసిన వాడెవరు అంటే మన గురువు అన్నమాట. అలాంటి గురువును మనం ఆశ్రయిస్తే మన హృదయ వాసనలన్నీ పోయి ఆ పిల్లవాడిలాగా తయారవుతాం. గురువు అనుగ్రహం లేకపోతే మనకి ఏది జరగదు. అదే ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారనమాట. ఒక పుట్టిన పసిపిల్లవాడిని చూడండి, ఎంత ప్యూర్గా ఉంటాడు. ఏ రకమైన కుళ్ళు తెలియదు, ఏ రకమైన భేదభావాలు తెలియదు వాడికి. అలాంటి ప్యూరిటీ మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం స్వర్గంలో ప్రవేశించటానికి అర్హులము అని. బేటా, నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు నీలోని కుండలిని శక్తి మేల్కొంటుంది. శక్తి పెరిగే కొద్దీ నీలో గర్వం పెరిగే అవకాశం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. నీకు కొన్ని దర్శనాలు కలగవచ్చు, అతీంద్రియ అనుభవాలు రావచ్చు, భవిష్యత్తు గురించి ముందే తెలియవచ్చు.
నీవు ఏకత్వం అనే సముద్రంలో ఈదుతూ ఉన్నట్టు నిన్ను నీవు శక్తివంతుడిగా అనుభూతి చెందుతావు. నువ్వు చేసే ప్రార్థనలు, ధ్యానం, దాన ధర్మాలు నీలో నేను ఇతరుల కంటే గొప్పవాడిని అనే భావనను కలిగిస్తాయి. ఇది నీకు తెలియకుండానే జరగవచ్చు. దేవుడికి నేనంటేనే ఇష్టం, అందుకే నాకు ఇన్ని అనుభవాలు కలుగుతున్నాయి అని మనం ఏదో స్పెషల్ అని అనుకోవటం మొదలు పెడతాము. ప్రార్థన, ధ్యానం, హీలింగ్, ఈ ప్రాఫెసీ అంటే భవిష్యత్తు తెలుసుకోవటం, ఈ చారిటీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ క్షణంలోనే మనలో మొదలవుతూ ఉన్న ఆ స్పిరిచువల్ రాట్, ఆధ్యాత్మిక కుళ్ళుని ఆ వ్యక్తి చూడటానికి నిరాకరిస్తాడు. సాధారణంగా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, అంటే ధ్యానంలో కానీ ప్రాణాయామ ఇలాంటి సాధనలు చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సిద్ధులు అనేవి కలుగుతూ ఉంటాయి. అష్టసిద్ధులు అంటాం. అవే అణిమ, గరిమ, లఘిమ, మహిమ ఇలాంటివి 8 సిద్ధులు ఉంటాయన్నమాట. వాటిల్లో ఏదో ఒకటి మనకు అనుభవంలోకి రావచ్చు. కానీ అక్కడికే నాకు ఏదో పవర్స్ వచ్చేసాయని వాటిని తప్పుగా ఉపయోగించినట్టయితే అవి మనల్ని నాశనం చేస్తాయి. ఎన్నో మభ్యపెడుతూ ఉంటాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా మన దృష్టి కేవలం మన ఆధ్యాత్మిక ఉన్నతి వైపు మాత్రమే ఉండాలన్నమాట. మనలో ఏ సిద్ధులు మొదలైనా అవి లోపలే ఉండాలి. ఎప్పుడూ బయటకి ప్రదర్శన అనేది చేయకూడదన్నమాట. ఇంకేం చెప్పారు బాబా మనకి? చిన్నపిల్లవాడు మట్టిలో ఆడుకుంటూ కింద పడితే వెంటనే లేచి దులుపుకొని మళ్ళీ ఆట మొదలు పెడతాడు. నాకే అన్నీ తెలుసు అని పిల్లాడు అనుకోడు. మన ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఏదైనా తప్పు చేసినా అహంకారంతో దాన్ని సమర్థించుకోకుండా తప్పును ఒప్పుకొని మళ్ళీ నేర్చుకోవటం మొదలు పెట్టాలన్నమాట. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంతటి శక్తిని పొందినా నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, అంటే ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అని అనుకున్నప్పుడే మన ఆధ్యాత్మిక ప్రయాణం సజావుగా సాగుతూ ఉంటుంది. ఆ స్పిరిచువల్ రాట్ అనేది మనలో మొదలైనప్పుడు ఆ వ్యక్తి తనలోని పతనాన్ని గురించి, ఆ కుళ్ళు నుంచి వచ్చే వాసనను గుర్తించటానికి నిరాకరిస్తాడు. మనలో ఆ అహంకారం మొదలై మనం ఎంత తప్పు చేస్తున్నామో ఇంకా గుర్తించకుండా అలాగే గుడ్డిగా వెళ్తూ ఉంటామన్నమాట. దీనివల్ల మన ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు సాగాల్సింది పోయి వెనక్కి వెళ్ళటం మొదలవుతుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న చాలామంది దారి తప్పుతూ ఉంటారు. వారు తప్పు చేయటమే కాకుండా తమను నమ్మిన అనుచరులను కూడా తప్పుడు దారిలో నడిపిస్తారు. నువ్వు ఎంత ఎక్కువ ఆధ్యాత్మికంగా కనిపిస్తే నీకు అంత ఎక్కువ మంది ఫాలోవర్స్ లేదా అనుచరులు ఉంటారు. కానీ ఫాలోవర్స్ ఉండటం అనేది గర్వించతగ్గ విషయం కాదు. అది ఒక పెద్ద బాధ్యత. హిట్లర్ లాంటి నియంతలకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక గురువులకు వాళ్ళకి ఆ ఫాలోవర్స్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. కానీ నీ ఆధ్యాత్మిక ఎదుగుదలను చూసి నిన్ను నమ్మిన ఒక్క వ్యక్తినైనా నువ్వు చీకటి మార్గంలో లేదా తప్పుడు దారిలోకి నడిపిస్తే దానివల్ల నీకు కలిగే కర్మ చాలా చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరైతే దేవుడి పేరు చెప్పి ఆశ్రయం కోరి వచ్చిన వారిని తప్పుదోవ పట్టిస్తారో వారి కోసం నరకంలో ఒక ప్రత్యేకమైన ప్లేస్, ఒక ప్రత్యేకమైన శిక్ష ఉంటుందని పండితులు చెబుతుంటారు. ఆధ్యాత్మిక అన్వేషకులకు అహంకారం, ఆ ఈగో అనేది ఒక ఊబి లాంటిది. ఈ మార్గమంతా కూడా మందుపాతరలతో, ల్యాండ్ మైన్స్తో నిండి ఉంటుంది. అవి ఎంత రహస్యంగా దాచబడి ఉంటాయంటే ఎంతో ఎదిగిన వారు కూడా ఒక్కోసారి అవి ఎక్కడున్నాయో మర్చిపోయి కాలు వేస్తూ ఉంటారు. అసలైన గురువెవరో తెలుసుకోవాలి. మనకందుకే సాయి సచ్చరిత్రలో సద్గురు అంటే ఎలా ఉంటాడు అనేది, ఈ ఫేక్ గురువు ఎలా ఉంటాడు అనే దానికి చాలా క్లియర్గా ఇస్తారు. సద్గురు అనేవాడు నీ ఆధ్యాత్మిక ఉన్నతి తప్ప వేరే ఏది ఆశించడు. సద్గురు అంటే తన భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షం వైపు నడిపిస్తాడు. మోక్షానికి మార్గాన్ని చూపేవాడనమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు ఒక డ్రైవర్ తప్పుదారిలో వెళ్తే అతనితో పాటు కారులో ఉన్న ప్రయాణికులందరూ కూడా ప్రమాదంలో పడతారు. అలాగే ఒక ఆధ్యాత్మిక నాయకుడు తప్పుదారి పడితే ఆయన నమ్మిన అనుచరులంతా కూడా దారి తప్పిపోతారు. ఆ పాపమంతా ఎవరికి చుట్టుకుంటుంది? ఆ నాయకుడికే చుట్టుకుంటుంది. ఈ అహంకారం అనేది మొదలైంది అంటే ఆధ్యాత్మికతలో ఊబిలోకి దిగినట్టే కూరుకుపోతాం. ఎంత జ్ఞానం సంపాదించినా ఎక్కడో ఒక చోట తప్పటడుగు వేస్తూ ఉంటారు. అదే బాబా ఇక్కడ మందుపాతరలు అక్కడక్కడ ఉంటాయి అనేసి చెప్తారంటే ఏదో ఒక స్టేజ్లో తప్పటడుగు వేసే ప్రమాదం ఉంది. దానివల్ల ఇంకా పడిపోతామన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు అని చెప్తూ ఉన్నారు బాబా. అప్పుడు రుద్ర అడుగుతూ ఉన్నాడు, బాబా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు అసలు అహంకారం ఎందుకు పెరుగుతుంది? నిజానికి వినయం పెరగాలి కదా, అహంకారం తగ్గిపోవాలి కదా అని. దానికి బాబా సమాధానం ఇస్తూ, అవును బేటా, కానీ అహంకారం ఎందుకు వస్తుందంటే ఒక వ్యక్తి తనను తాను స్పెషల్ అనుకోవడం మొదలు పెడతాడు. అది కూడా ఇంతకన్నా ప్రమాదకరంగా తానే కర్తను, నేనే అని చేస్తూ ఉన్నాను, మంచి తన ద్వారా ప్రవహించటానికి తను ఒక సాధనం మాత్రమే కాదు, అన్నీ నేనే చేస్తున్నాను, నేను ఒక సాధనాన్ని కాదు అని భావించడం మొదలుపెట్టినప్పుడే ఆ అహంకారం పూర్తిగా పాతుకుపోతుంది. ఒక ట్యాప్లో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఆ నీటినిచ్చేది ఆ ట్యాప్ కాదు, వెనక ఉన్న ట్యాంక్. ట్యాంకులో నీళ్లు లేకపోతే ఈ ట్యాప్లో నీళ్లు రావు. ఈ ట్యాప్ ఏంటి? కేవలం ఒక సాధనం మాత్రమే. అలాగే నేను మంచి చేస్తున్నాను అని అనుకోకూడదు. ఆ భగవంతుడే నా ద్వారా ఈ మంచి చేయిస్తున్నాడు, నా ద్వారా జరగబడుతోంది. ఎవరితో? నా వెనక ఉన్న ఆ శక్తి, ఆ పరమాత్ముడితో. అంతేకాని నేనే ఇంక అన్నీ చేసేస్తున్నాను అనుకోకూడదు. ఆ ట్యాప్ నేనే వాటర్ ఇచ్చేది అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ ట్యాంకులో నీళ్ళు లేకపోతే ఆ ట్యాప్లోంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మనము అంతే. మంచితనం ప్రవహించే ఒక పాత్రలాగా కాకుండా నేను చేస్తున్నాను అని అనుకున్న మరుక్షణం నీలో అహంకారం ప్రవేశిస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను హీలింగ్ చేస్తున్నాను, నేనే హెల్ప్ చేస్తున్నాను, నేనే దాన ధర్మాలు చేస్తున్నాను, నేను ఎంతో కరుణ, అసలు కంపాషనేట్, హంబుల్, నా అంత వినయవంతుడు ఈ లోకంలో లేడు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే నీలో అహంకారం తిష్ట వేస్తుంది. జరుగుతున్న ప్రతి దానికి నువ్వు కేవలం ఒక వెహికల్ మాత్రమే అని నమ్మినంత కాలం నువ్వు సురక్షితంగా ఉంటావు. నువ్వు కేవలం ఒక పాత్రవి అంతే, ఒక ఛానల్వి, ఒక మీడియంవి అంతే, ఒక పనిముట్టువి అని నమ్మినంతకాలం నీకు ఏ ప్రమాదము ఉండదు. నేనే కర్తను, నేనే ప్రత్యేకం, నేనే చాలా స్పెషల్, ఆ దేవుడి బిడ్డని నేను, ఇంకా నేనే సూపర్ స్పెషల్ అని అనుకుంటే అయిపోయింది. అక్కడే మన ఆధ్యాత్మిక పతనం మొదలైపోతుంది. నువ్వు ప్రతి పనిని నీ శక్తి మేరకు ఉత్తమంగా చెయ్యాలి, అది నీ బాధ్యత. కానీ నేను అద్భుతాలు చేసేస్తున్నాను, నేనే గొప్పగా మాట్లాడుతున్నాను అనుకుంటే మాత్రం నీ పతనం మొదలైనట్టే. అంటే ఆ అహంకారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటున్నారు బాబా? ఏంజల్స్తో కలిసి ఆకాశంలో ఎగురుతూ ఉన్నట్టుగా భ్రమ కలుగుతుంది, ఇంకెక్కడికో ఎగిరిపోతున్నాను, ఇంకా పైకి వెళ్ళిపోతున్నానని. కానీ వాస్తవానికి నువ్వు ఊబిలో కూరుకుపోతూ ఉంటావు. మనం చేసే ప్రతి మంచి పని కేవలం ఆ దైవకృప వల్లనే జరుగుతోంది అని మనలాంటి సామాన్యుల ద్వారా దేవుడు ఒక మంచి పని చేయించడం మన అదృష్టం అని మనం గ్రహించాలి. మనం కేవలం ఆయన వెలుగు ప్రసరించడానికి ఒక సాధనం మాత్రమే అని భావించినప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. అందుకే రోజుకు ఎన్నిసార్లైనా మనకు మనం గుర్తు చేసుకోవాలి. ఏమని? ఆ దేవుడి సంగీతం ప్రవహించటానికి ఒక ఫ్లూట్ నేను, అంతే. మనం కేవలం ఒక వేణువు లాంటి వాళ్ళం. అందులోంచి వచ్చే మధురమైన సంగీతం ఆ దేవుడిది. ఆయన ఆ సంగీతాన్ని ఫ్లూట్ ద్వారా ప్రవహింపచేస్తున్నాడు. ఫ్లూట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్. వేణువు తనను తాను గొప్ప అనుకుంటే అది అహంకారం. సంగీతాన్ని ఆస్వాదిస్తే అది వినయం.
అది మన జీవితంలో పెద్ద విషయమైనా చిన్న విషయమైనా కృతజ్ఞతతో వినయంతో ప్రతి క్షణం గడిపినప్పుడే మన ఆధ్యాత్మిక ప్రయాణం వేగవంతం అవుతుంది. అది అన్నీ నేనే నా వల్లే అనేసి కాకుండా నేను ఒక టూల్, ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే ఆ భగవంతుడి చేతిలో అనే భావన మనలో ఎప్పుడూ ఉండాలి. అదే మనం రోజంతా గుర్తు చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనలో అహంకారం రాకుండా ఉంటుందన్నమాట. మనం చేసే ప్రతి ఆలోచనను, మాట్లాడే ప్రతి మాటను, చేసే ప్రతి పనిని ఒక సాక్షిలాగా గమనిస్తే మన అహంకారం మనల్ని ఎంతలా ఆడిస్తుందో అర్థమవుతుంది. నేను కేవలం ఒక పనిముట్టును మాత్రమే, నా ద్వారా మంచితనం ప్రవహిస్తోంది అనే చిన్న నిజాన్ని మీరు ఎంత త్వరగా మర్చిపోతారో చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది అంటున్నారు బాబా. సాక్షిగా గమనించడం అని చెప్తున్నారు బాబా. అంటే ఇప్పుడు మనం ఒక మూవీ చూస్తున్నప్పుడు హీరో ఫైట్ చేస్తూ ఉంటాడు, విలన్ ఏదో చేస్తూ ఉంటాడు. ఆ గొడవలతో మనకి ఏ సంబంధం లేదు. మనం కేవలం అక్కడ జరిగే ఒక నాటకాన్ని చూస్తూ ఉన్నాం అంతే. అలాగా మన మనసులో వచ్చే నేను గొప్ప అనే ఆలోచనలను కూడా సాక్షిగా గమనిస్తే అహంకారం అనేది నెమ్మదిగా తగ్గిపోతుందన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని మనం నాశనం చేసుకోకుండా కాపాడే కవచం ఏంటి అంటే వినయం, హ్యూమిలిటీ. ఇది మనల్ని రక్షిస్తుంది, పోషిస్తుంది, మన ప్రయాణ వేగాన్ని పెంచుతుంది. దురదృష్టవశాత్తు వినయానికి ఇవ్వాల్సిన విలువను ఎవ్వరూ ఇవ్వటం లేదు. అందుకే నిజమైన వినయంతో బ్రతికేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. మనం అహంకారంతో అంతా నేనే చేస్తున్నానా, లేదా కేవలం ఆ పరమాత్ముడి పాదాల దగ్గర ధూళి మాత్రమేనా నేను అనేది ఎవరికి వాళ్ళు అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. ప్రతి పనిని, ప్రతి మాటని, ప్రతి ఆలోచనని సాక్షిగా గమనించాలి. మనకు మనం వేరుగా, ఇప్పుడు ఎదుటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే మనం ఎలా అయితే గమనిస్తామో ఒక సాక్షిలాగా, అట్లా మన ప్రవర్తనకు కూడా మనం ఒక సాక్షిలా ఉండి మనల్ని మనమే జడ్జి చేసుకోవాలన్నమాట. ఎలా వెళ్తున్నాం అనేది చూసుకొని సరి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు రుద్ర అన్నాడు, బాబా మా అందరిపై దయ చూపమని మాత్రమే నేను ప్రార్థించగలను. అంటే మనం ఎలా ప్రార్థించాలి అనేది కూడా చెప్తున్నాడు రుద్ర. బట్ దానికి బాబా స్పందిస్తూ, ఆహా ఎంత చక్కని పదం అన్నావు రుద్ర. దయ అంటే మెర్సీ, రెహం. ఈ రెహం అన్న పదాన్ని రోజంతా నిస్వార్థంగా జపిస్తే అది నిన్ను స్వర్గం దాకా తీసుకువెళ్తుంది. ఆధ్యాత్మికతలో అత్యంత ముఖ్యమైన విషయం మనం దేవుడి పట్ల కృతజ్ఞత అంటే శుకర్ కలిగి ఉండటం, మరియు ఆయన దయ కోసం, రెహం కోసం ప్రార్థించడం. మనం అందుకే సాయిబాబా హారతుల్లో చూసినప్పుడు సాయి రెహం నజర్ కరనా, బచ్చోం కా పాలన కరనా అనేది పాడుతూ ఉంటాం. సాయి నీ కృపాదృష్టి, నీ దయ, నీ కృపాదృష్టి నా మీద సారించు, నేను నీ బిడ్డను, నన్ను చూసుకో అన్నట్టుగా మనం అడుగుతూ ఉన్నామన్నమాట. బేటా, ఆధ్యాత్మికత అనేది గొప్పతనంలో కాదు, చిన్నతనంలో, వినయంలో, సింప్లిసిటీలో దాగి ఉంటుంది. దాన్ని మరచినప్పుడు మనిషి జీవితం అనే బిగ్గర్ పిక్చర్ని నువ్వు చూడలేవు. మనం ఇప్పుడు నిశ్శబ్దంగా కూర్చుని మన శ్వాస లోపలికి రావడం, ఒక క్షణం అది లోపల ఉండటం, మళ్ళీ మెల్లగా బయటికి వెళ్ళటం గమనించడమే మానేశాం. ఇదే అత్యంత సులభమైన ఆధ్యాత్మిక సాధన. ఇదే అత్యంత పురాతనమైన మార్గం. ఈ సాధన మనిషిని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈ సాధన ద్వారానే కొన్నిసార్లు ఆ బిగ్గర్ ప్లాన్, ఆ పరమాత్ముడి యొక్క ప్లాన్ యొక్క చిన్న చిన్న సంకేతాలు మనకు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఆ ఎంటైర్ బ్లూ ప్రింట్ కూడా కనపడుతుంది. ఆ పరమాత్ముడి ఎంటైర్ బ్లూ ప్రింట్ కూడా కనపడుతుంది. శ్వాసను గమనించడం అంటే జీవాన్ని గమనించడం. జీవాన్ని గమనించిన వాడు సత్యానికి దగ్గరవుతాడు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, మనం ఎంత
ఎంత వినయంగా, ఎంత సింపుల్‌గా నేనేదో గ్రేట్ అని కాకుండా ఇప్పుడు బాబా లాంటి గురువులు వాళ్ళంతా ఎలా ఉంటారు? వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా అంటే ఆధ్యాత్మికంగా దే ఆర్ వెరీ రిచ్. ఆ పైసలతో కాదు ఎవరు ధనవంతులని కొలిచేది ఆ జ్ఞానంతో. అంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఎంత వినయంతో అసలు ఆ బాబా పలికే పలుకులు ఎలా ఉంటాయి? నేను మీ అశుద్ధంలో ఒక పురుగును అనేసి చెప్తారు బాబా. అంటే అలాంటి మాట చెప్పాలంటే ఎంత వినయం ఉండాలి ఒక వ్యక్తికి. అంత వినయము ఆ పరమాత్ముడికి తప్ప ఇంకెవరికి ఉంటుంది? మనలో కూడా ఆ వినయం, ఆ సింప్లిసిటీ అనేది ఉండాలి. నిశ్శబ్దంగా కూర్చొని మన శ్వాసను గమనించమంటూ ఉన్నాడు ఆ బాబా. అంటే అదేదో పెద్ద సాధనేం కాదు. మనతో మనం కలిసే ఆ క్షణం అన్నమాట. అది ఎంత పవర్ఫుల్ అంటే ఆ శ్వాసను గమనించటం అనేది. ఎందుకంటే శ్వాస ఎప్పుడూ ప్రెజెంట్ మూమెంట్లో ఉంటుంది. అది గతంలో ఉండదు, భవిష్యత్తులో ఉండదు. మనం శ్వాసను గమనిస్తున్నామంటే ప్రెజెంట్ మూమెంట్లో ఉంటున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా ఆందోళనలో ఉన్నాడనుకోండి, తన జీవితంలో సమస్యలు, డబ్బు, ఆయన రిలేషన్స్ కానీ, ఆరోగ్యం అన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఒకేసారి తల మీద పడిపోయినట్లుగా అనిపిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా అతనికి ఏం చెప్తారు? కాసేపు ఒక 5 నిమిషాలు కామ్ డౌన్ అవ్వు, నిశ్శబ్దంగా కూర్చో, సైలెంట్ కూర్చో, ఏం చెయ్యకు. నీ శ్వాస లోపలికి వస్తోంది, వెళ్తోంది, అది గమనించు అని చెప్తారు. అతను కూర్చుంటాడు. ఫస్ట్ ఆలోచనలు వస్తాయి, ఆ సమస్యలన్నీ తలలో ఇట్లా తిరుగుతూ ఉంటాయి. కానీ మెల్లగా ఆ శ్వాస గమనించడం మొదలు పెట్టినప్పుడు ఆ దృష్టి పెట్టగానే శ్వాస మీద మనస్సు కాస్త నెమ్మదిస్తుంది. ఆ క్షణంలో అతనికేం సమస్యలు పోలేదు, ఆ సమస్యలు అలాగే ఉన్నాయి, జీవితం ఏం మారిపోలేదు. కానీ ఒక్క విషయం మారింది. ఏంటి? అతను కూడా ఆ సమస్యలతో సమానంగా మారిపోకుండా వాటిని సాక్షిగా గమనిస్తున్నాడు. తనలో ఏం జరుగుతోంది, తన చుట్టూ ఏం జరుగుతోంది అనేది గమనించగలిగే స్థితి అన్నమాట. అంటే మనతో మనము ఉండే స్థితి. అక్కడే యాక్చువల్గా స్పిరిచువాలిటీ అనేది మొదలయ్యేది. ఆ శ్వాసని గమనిస్తే చాలు. అలా కూర్చుని ఆ వ్యక్తి గమనిస్తూ ఉన్నప్పుడు నేను అంటే ఏంటి? నా భయాలు కాదు, నా ఆలోచనలు కాదు, నేను ఈ శ్వాసలా వచ్చి పోయే వాటిని గమనించగలిగే శక్తిని. అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దాన్ని కేవలం గమనిస్తున్నాను నేను అనేది ఆయనకు అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు సముద్రాన్ని చూడాలంటే అలల్లోకి దూకాల్సిన అవసరం లేదు, తీరంలో నిలబడి చూస్తే సరిపోతుంది. శ్వాస కూడా అల లాంటిదనమాట. మనము తీరంలో నిలబడి చూసినట్టుగా అలను శ్వాస విద్యతో కామ్ డౌన్ అయిపోయి ప్రశాంతమైన స్థితిలో, మనకు బాబా ముందు చెప్పినట్టుగా ఆందోళన కాకుండా ప్రశాంతమైన స్థితితో చూసినప్పుడు ఏం జరుగుతుంది మన చుట్టూ, అసలు బిగ్గర్ పిక్చర్ ఏంటి, ఎలాగ బయటపడాలి, అసలు ఎందుకు ఇలా జరిగింది అన్నీ ఒక క్లియర్ మూవీలాగా మనకు అర్థమవుతాయి, కనబడుతుందన్నమాట. మౌనంగా కూర్చుని కేవలం మన శ్వాసతో మమేకం అవ్వడం అనే పద్ధతి ఇప్పుడు పాతబడిపోయినట్లు భావిస్తున్నారు. ఈ కాలంలో జనం రకరకాల టెక్నిక్లు, చక్ర ధ్యానాలు, కుండలిని శక్తి అంటూ ఏవేవో కొత్త వాటి వెంట పడుతున్నారు. రెహమ్ అనే పదం కూడా పాతకాలపు మాటగా మారిపోయింది. నేటి కాలంలో దయ చూపడం లేదా జాలిపడటాన్ని ఒక బలహీనతగా, ఓడిపోయిన వారి లక్షణంగా చూస్తూ ఉన్నారు. మనం అంతే కదా, మొబైల్లో రోజుకో కొత్త యాప్ను వెతుక్కొని డౌన్లోడ్ చేసుకుంటున్నట్టు ఈ కొత్త టెక్నిక్ల కోసం వెతుకుతాం. కానీ మనం సహజమైన దాన్ని వదిలేస్తూ ఉన్నాం. గాలి పీల్చుకోవడం ఎంత సహజమో శ్వాస అనేది, అలాగే ఆ పరమాత్ముడి దయను కోరడం కూడా అంతే సహజం, అంతే పవర్ఫుల్. ఆ దయ అనేది కనుమరుగైపోతుందన్నమాట. ఒక్కటి గుర్తుంచుకోబెట్ట, మనం తరచుగా మనల్ని మనం నాశనం చేసుకునే పనులే చేస్తూ ఉంటాం. అలాంటి పిచ్చి పనుల నుంచి, నరకం లాంటి కష్టాల నుంచి మనల్ని కాపాడగలిగేది కేవలం ఆ దైవ కృప, ఆ డివైన్ మెర్సీ మాత్రమే. కానీ మనం ఆ దయను అడుగుతామా? లేదు, అన్నీ కోరుకుంటాం. కానీ రెహమ్ అనే అత్యంత
వినయపూర్వకమైన ప్రార్థనను మాత్రం చెయ్యం. అదే మోస్ట్ హంబుల్ ఆఫ్ ఆల్ ప్రేయర్స్ అనేసి అంటూ ఉన్నారు బాబా. మనం ఎప్పుడు నాకు ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అన్నీ అడుగుతాం. అంతే కదా, పరమాత్మ నీ దయ కావాలి, నీ కృప కావాలి, అది ఉంటే చాలు, నాకు ఇంకా వేరే అవసరం లేదు, అది ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే అనేసి మనం ఎప్పుడైనా అడుగుతామా? లేదు, అలా అడగాలని కూడా మనకు తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నాం, అలాగ పెరుగుతూ ఉన్నాం, అలాగ నడుస్తుంది మన లైఫ్. అందుకే బాబా మన కోసం ఇవన్నీ చెప్తూ ఉన్నారు. మనం అనుభవించేవన్నీ మన గత జన్మల లేదా ఈ జన్మల్లోని ఆలోచనలు, మాటలు, ఆ పనుల ఫలితాలే. అంటే అన్ని పూర్వజన్మ సంస్కారాలు, ఆ వాసనలే అన్నమాట. కాబట్టి హ్యావ్ మెర్సీ ఆన్ మీ, పరమాత్మ నా మీద దయ చూపండి అని అడిగినప్పుడు దాని అర్థం కేవలం నన్ను క్షమించండి అని మాత్రమే కాదు, మీ న్యాయానికి కొంచెం కరుణను జోడించండి. అంటే ఇప్పుడు నా కర్మల వల్ల నేను 1000 ఇటుకలు మోయాల్సి వస్తే వాటిని ఒకేసారి నా నెత్తిన వేయకండి, నా వీపు విరిగిపోతుంది. ఆ భారాన్ని తట్టుకునేలా కొద్ది కొద్దిగా మోసేలా దయచూపండి అని అర్థం. నా మూర్ఖత్వం వల్ల నేనే ఈ భారాన్ని కొని తెచ్చుకున్నాను అని నాకు తెలుసు, నేనే దాన్ని మోస్తాను, కానీ నాపై దయచూపండి అని వేడుకోవడం అన్నమాట. ఇప్పుడు మనము ఫకీర్ 2లో కూడా చూసాం. బాబా చెప్పారు, బాబా ఒకేసారి నా వీపు విరిగిపోయేలాగా అంతటి భారాన్ని నా మీద వద్దు, నేను తప్పులు చేశాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, వాటి నుంచి నేను నేర్చుకుంటాను, కానీ నేను అంతా ఒక్కసారి భరించలేను, కొద్ది కొద్దిగా ఇవ్వు, నేను భరించగలిగేంతే ఇవ్వు అనేసి వేడుకోమని చెప్తారు బాబా. ఇంకోటి కూడా చెప్తూ ఉంటారు, మనం భరించలేనివి, మనకు సాధ్యం కావు అన్నవి మనం ఎప్పుడూ తెచ్చుకోము. మనం భరించగలిగే కష్టాలే తెచ్చుకుంటాం, కానీ దానికి తగిన సహనం అనేది మనం కోల్పోతూ ఉన్నాం. నాపై దయ చూపండి బాబా, హ్యావ్ మెర్సీ ఆన్ మీ అని చేసే ప్రార్థన అహంకారంతో చేసే ప్రార్థన కాదు. అంటే ఒక డిమాండ్ కాదు, పరమాత్ముడితో ఏదో బేరసారాలు చేయటం కాదు, బార్గెయిన్ చేయటం కాదు, మనం బాధ్యత వహించడం అన్నమాట. అంటే నేను తప్పు చేశాను, సో నా కర్మలకు నేను బాధ్యత వహిస్తాను, కానీ భరించగలిగేలా చేయండి అని అడగడం అన్నమాట. మనము అలా అడిగినప్పుడు దయ అంటే ఆ కష్టాలను పూర్తిగా తీసేసేయండి అని కాదు, మనం తట్టుకోగలిగేలా మాత్రమే అన్నమాట. మనం చేసిన తప్పులకు శిక్ష అనుభవించడం న్యాయమే, అందుకే ఆ న్యాయంలో కొంచెం కరుణని జోడించండి అని అడగడం అన్నమాట. అంటే ఆ శిక్షలో మనల్ని కాపాడేది ఆయన కరుణ. మనం ఒప్పుకుంటున్నాం, అక్కడ తప్పు చేశాను ఒప్పుకోవడమే మన వినయం అన్నమాట. నన్ను కాపాడు అని అడగడం ఒక ప్రార్థన. అర్థమవుతుందా మై సన్ అని బాబా అడుగుతూ ఉన్నారు. రుద్ర నవ్వుతూ యా అర్థమవుతుంది బాబా అనేసి చెప్తూ ఉన్నాడు. బాబా నవ్వి, మనం మన అంతరాత్మ లోతుల్లో నుంచి రెహం అనే పదాన్ని నిజాయితీగా వాడినప్పుడు మనం ఆ ఫకీర్కు ఏం చెప్తున్నామంటే, పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా నా చేయి వదలకండి అని. ఈ పదం స్వర్గపు ద్వారాలను కూడా తెరిపిస్తుంది. నా ఉద్దేశంలో ఇది మానవుడు రాసిన పదం కాదు, ఏంజల్సే స్వయంగా రాసిన పదం. ఒక వ్యక్తి తన ఆత్మ లోతుల్లోంచి రెహం అని పిలిచినప్పుడు ఆ పిలుపు నేరుగా దేవుడి పాదాలను చేరుతుంది. మనం ఎవరినైనా అల్లా రెహం కరే అంటే దేవుడు నీపై దయచూపుగాక అని దీవించినప్పుడు ఆ వ్యక్తికి కష్టాలను ఎదుర్కొనే శక్తిని, ప్రశాంతతను ఇవ్వమని మనం వేడుకుంటున్నట్టు అర్థం. ఉదాహరణకు, నువ్వు ఇచ్చే చాయ్ తాగేటప్పుడు కూడా నేను మెల్లగా రెహం అని అనుకుంటాను. బాధ లేకుండా, నీ భయంకరమైన టీ టేస్ట్ నన్ను బాధ పెట్టకుండా దాన్ని నేను స్వీకరించగలగాలి అని రెహం అనుకొని తాగుతాను అంటున్నారు బాబా. రుద్ర నవ్వుతూ చాలా బాగుందిలే బాబా అంటున్నాడు. బాబా సీరియస్గా ఇలా అన్నారు, మనం ఈ రెహం అనే పదాన్ని
మన ప్రాణంలో భాగం చేసుకోవాలి. ఈ పదం మనల్ని దేవుడి ముందు ఒక చిన్న పిల్లవాడిలా నిలబెడుతుంది. మన తప్పులను మన్నించి మనకు మరో అవకాశం ఇవ్వమని అడిగేలా చేస్తుంది. ఈ పదం మీద నువ్వు ధ్యానం చేస్తే నీ హృదయంలో ఎన్నో జన్మలుగా మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. ప్రతిదీ ఎంతో పవిత్రంగా, సరళంగా మారిపోతుంది. పిల్లవాడు తప్పు చేసి దెబ్బలు తింటాన్ని భయపడి తండ్రిని చూసి నాన్న ప్లీజ్ నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని ఏడుస్తూ అడిగితే ఆ తండ్రి కరిగిపోతాడా లేదా? అలాంటిదే ఈ రెహం పిలుపు అనమాట. అది మన అహంకారాన్ని తీసేసి ఆ దైవానికి దగ్గర చేస్తుంది. మనం ఆయన పిల్లలం. ఆయనని ఒక తండ్రిలా మనం అడిగినప్పుడు ఆయన మనల్ని ఒక బిడ్డలానే చూసుకుంటాడు. అందుకే బచ్చోంకా పాలన కరుణ అనేసి మనం చెప్తాం కదా. మనకు అడగడం కూడా రాదు అనేసే ఆ బాబా మనకు ఆ హారతిలో ఎలా అడగాలి అనేది కూడా ఆయనే ఇచ్చారనమాట. మీరు ఇలా అడగాలి, ఇలా ప్రార్థించాలి అనేసి మనకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు శంకరాచార్యులు ఉన్నారు. ఆయనకేమి పాపం అనేదే లేదు. అపర శివస్వరూపం ఆయన. ఆ శంకరుడే భూమి మీద కాలడి శంకరులుగా వచ్చారనమాట. ఆయన చేసే స్తోత్రాలలో అన్నింటిలో నేనెంతో పాపం చేశాను, నన్ను రక్షించు, నన్ను ఇలా కాపాడు, అలా కాపాడు అని ఉంటుంది. అదేంటి శంకరులు అన్ని పాపాలు ఎప్పుడు చేశారు, ఆయనకేం అవసరము అంతగా అడగటానికి అనేసి అనుకోవచ్చు. ఆయన అడిగేది మన కోసం అన్నమాట. మనకు తెలియదు ఆ పరమాత్ముడిని ఎలా వేడుకోవాలి, ఎలా ప్రార్థించాలనేది మనకు తెలియదు. మనము ఆ శంకరులు రాసినటువంటి, ఆయన చెప్పినటువంటి ఆ ప్రార్థన చదివినప్పుడు, ఆ స్తుతి కానీ, ఆ శ్లోకం, స్తోత్రం ఏదైనా చదివినప్పుడు మనకు తెలియకుండానే ఆ పరమాత్ముడిని మనము సరైన రీతిలో వేడుకుంటూ ఉన్నామన్నమాట. అది సాంస్క్రిట్లో ఉంటుంది కాబట్టి మనకు పెద్దగా అర్థం కాకపోవచ్చేమో, కానీ ఆ పరమాత్ముడిని ఎలాగ వేడుకోవాలి, ఎలాగ మనం ప్రార్థించాలి అనేది ఆ శంకరాచార్యుల వారి ప్రార్థనలన్నింటిలోనూ ఉంటుంది. మన కోసం దయతో ఆయన అలాగా స్తోత్రాలవన్నీ రచించారనమాట. అలాగే ఇక్కడ బాబా కూడా హారతుల్లో మనము వారిని ఎలా ప్రార్థించాలి అనేది చూసారు కదా. సాయి రెహం నజర్ కరుణ, బచ్చోంకా పాలన కరుణ అని మనకు తెలియకుండానే మనం అడుగుతున్నాం బాబాని. దయ అంటే కష్టాలని మంత్రంతో ఏదో మాయం చేసేస్తాడో అని కాదు, కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొనే స్థితప్రజ్ఞత, ఆ కామ్నెస్ని, ఆ గ్రేస్ని మనకి ఇస్తాడనమాట ఆ పరమాత్ముడు. నువ్వు అనారోగ్యంగా ఉన్నా కూడా ఆ బాధలో కుంగిపోకుండా ధైర్యంగా భరించే శక్తినివ్వడమే ఆ రెహం అన్నమాట. మనం ఎంతోమంది మీద ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకుని హృదయాన్ని రాయిలా చేసేసి మన హార్ట్ని క్లోజ్ చేసేసి ఉంటాం. ఆ రెహం అనే పదాన్ని తలుచుకున్నప్పుడు మన మీద మనకే దయ కలుగుతుంది. దాని ఫలితంగా ఇతరులను క్షమించే గుణం కూడా వస్తుందన్నమాట. సో అది కేవలం ఒక పదం కాదు, మన ఆత్మ నుంచి వచ్చే ఒక రోదన అన్నమాట. ఆ దేవుడు మనల్ని ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటున్నందుకు కృతజ్ఞత అనేది కూడా మనకెప్పుడు ఉండాలి. ఆ రెహం అనే పదంతో ఆయన దయ కోసం ప్రార్థించాలి. నీ ఇష్టదైవం లేదా గురువు నామానికి రెహం అనే పదాన్ని జోడించు. గాలి పీల్చుకునేటప్పుడు నీ దేవుడి నామాన్ని మనసులో స్మరించు. అంటే మనం ఇన్హేల్ చేసినప్పుడు మనం ఏ దేవుడినైతే మనం తలుచుకుంటామో ఆ దేవుడి నామాన్ని స్మరించు. మనం ఎగ్జేల్ చేసినప్పుడు, గాలి వదిలినప్పుడు రెహం అని మనసులో జపించు. ఇప్పుడు రామ్ అని అనుకుంటున్నాం అనుకోండి, రామ్ అని గాలి పీల్చుకొని వదిలేటప్పుడు రెహం అని మనం ఏ నామానికైనా ఆ రెహం అనేది జోడించమంటూ ఉన్నారు బాబా. చూడండి, ఇప్పుడు మనకు తెలియకుండానే మన శ్వాసను గమనిస్తాం. మనం అలాగ శ్వాస పీల్చినప్పుడు దైవశక్తి నీలోకి ప్రవేశిస్తుంది. శ్వాస వదిలినప్పుడు రెహం అనే పదం నీలోని ఆందోళనలను, బరువులను బయటికి పంపేస్తుంది. మనం కేవలం సృష్టి నుంచి మాత్రమే కాదు, మన నుంచి కూడా మనం క్షమాపణ కోరుకుంటున్నాం. ఎందుకంటే తరచుగా మనకు మనమే శత్రువులం అవుతూ ఉంటాం. మన ఆలోచనలు, మాటలు మరియు పనుల ద్వారా
మనల్ని మనమే బాధల్లోకి, మురికిలోకి నెట్టుకుంటాం. రెహం అని అడిగినప్పుడు మనం దేవుడికి ఏం చెప్తున్నామంటే, నేను ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి ఎలా అపకారం చేసినా కూడా నాపై దయ చూపండి అని. క్షమించమని అడగటానికి అంటే ఫర్గివ్నెస్కి దయచూపు, ఫర్గివ్నెస్కి మెర్సీ, ఈ రెహం అనే దానికి మధ్య ఒక తేడా ఉందన్నమాట. ఆ రెండు క్షమించమని అడిగినప్పుడు మళ్ళీ ఆ తప్పు చెయ్యకూడదు అనే నిబంధన ఉంటుంది. నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు ఆ తప్పు చెయ్యను అనేది. కానీ మనం మూర్ఖులం, అడిగిన క్షమాపణను మర్చిపోయి మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తాం. కానీ రెహం అంటే, ఓ పరమాత్మ, ఓ సృష్టికర్త, నేను తెలివి తక్కువ వాడిని, బలహీనుడిని, మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉండవచ్చు, కానీ నువ్వు మాత్రం నాపై దయ చూపడం ఆపవద్దు అని వేడుకోవటం. మన స్వయం వినాశకరమైన స్వభావం నుంచి రక్షణ కోరడమే రెహం. ఇది కేవలం ఒక పదం కాదు, ఒక జీవన విధానం, అంటే ఒక లైఫ్ స్టైల్ అన్నమాట. అది అంటే మనం తప్పులు చేస్తూ మనకి మనమే వినాశకరమైన పరిస్థితి తెచ్చుకుంటాం, అంతే కదా. ఈ కర్మలన్నీ ఎందుకు వచ్చాయి, ఎందుకు అనుభవిస్తున్నామంటే మనం చేసిన తప్పుల వల్లనే. బాబా భక్తుల్లో ఒకరైనటువంటి దాసగను సాయినాథ స్తవన మంజరి అని రచించాడనమాట. అది ఎలా ఉంటుందంటే, ఇదే బాబా ఇప్పుడు ఏం ప్రార్థన అయితే చెప్తూ ఉన్నాడో అదే ఇంకా, అంటే ఆయన ఎలాగా ప్రార్థించాలి అనేది చెప్తారనమాట. నేను తప్పులు చేస్తూ ఉన్నాను, ఆ బలహీనుణ్ణి, తెలివి తక్కువ వాడిని, ఆ మాయ నన్ను అలా ఆవరిస్తూ ఉంది, కానీ నువ్వు మాత్రం నేను ఏం చేసినా నువ్వెప్పుడు నా మీద దయ చూపిస్తూనే ఉండాలి అంతే అనేసి ప్రార్థించడం అన్నమాట. మనము ఊపిరితిత్తుల్లోకి స్వచ్ఛమైన గాలి తీసుకున్నప్పుడు బాడీ ఎలాగ ఫ్రెష్గా మారుతుందో, ఆ దైవ నామాన్ని పీల్చుకున్నప్పుడు మనలోకి ఆత్మ అంత ఫ్రెష్గా, తాజాగా తయారవుతుంది. లోపల ఉండే చెడుగాలినంతా బయటకు వదిలినట్టు రెహం అన్నప్పుడు మనలో భయాలు, టెన్షన్లన్నీ వెళ్ళిపోవాలన్నమాట. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా రెహం కోరుకుంటామో అప్పుడు నెమ్మదిగా మనపై మనకు కరుణ కలుగుతుంది. అంతేకాదు, మన చుట్టూ ఉన్న వారిని కూడా మనం క్షమించగలుగుతాం. మన తల వంచి ఆ దేవుడి పాదాల చెంత రెహం అని వేడుకున్నప్పుడు దైవ కృప, అంటే ఆ గాడ్స్ గ్రేస్ అనేది ఖచ్చితంగా మనపై కురుస్తుంది. మన సమస్యలు అలాగే ఉండవచ్చు, కానీ మనలో ఒక తెలియని ప్రశాంతత అనేది ప్రవేశిస్తుంది. మనలోని గందరగోళం తగ్గిపోయి మనం మరింత దయగలవారిగా మారుతాము. మనలోని అహంకారం, మనలో ఉండే అంత నాయిస్ అంతా, అదంతా కూడా ఈ శూన్యంలోకి కరిగిపోతుందన్నమాట. మన అసలు ప్రాబ్లం ఏంటంటే, వీఆర్ లో ఆన్ రెహం, అంటే ఆ రెహం అనేది మనలో తక్కువగా ఉంది. మనల్ని మనం ఈ రెహంతో నింపుకోవాలి. ఈ చిన్న పదం మనం జీవించే విధానాన్ని, మనం ప్రపంచాన్ని చూసే మన దృష్టి కోణాన్ని మార్చేస్తుంది. మనమంతా ఆ దైవం నుంచే వచ్చాము. ఆ దేవుడే మనకు తల్లి, తండ్రి ఇద్దరూ ఒక్కటిగా అనమాట. అంటే నువ్వు ఆ దేవుడిని ఇంకా శివశక్తి అంటావా, అల్లా అంటావా, హోరా అంటావా, ఎవరైనా సరే, ఏ దేవుడైనా ఆయననే మనకు తల్లి, తండ్రి. ప్రపంచంలో కర్మ నియమాలు పనిచేస్తాయి. మనం చేసిన తప్పులకు ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఆ దేవుడి దగ్గర ఒక రహస్యమైన ఆయుధం, ఒక ఏస్ కార్డ్ అనేది ఉంది. అదే కరుణ, దయ, జాలి. మనం పూర్తి వినయంతో, పసిపిల్లల లాంటి నమ్మకంతో ఆయనను పిలిస్తే ఆ దేవుడు తన దగ్గర ఉన్న దయ అనే కార్డును ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాడు. మనం చేయాల్సిందల్లా నిస్వార్థంగా, తపనతో ఆయనను వేడుకోవడమే. ఇప్పుడు పేకాట ఆడుతున్నప్పుడు
ఏస్ కార్డ్ ఏ ఉంటుంది, అన్నిటికన్నా హైయెస్ట్ పవర్ఫుల్ కార్డ్ అనమాట. దాన్ని ఎలా యూజ్ చేస్తామో మనం ఆటలో ఓడిపోయేటప్పుడు, అట్లే మనం మన కర్మల వల్ల మన జీవితంలో ఓడిపోతూ ఉన్నప్పుడు దయ అనే ఆ కార్డుని ఆ భగవంతుడు మన మీద యూజ్ చేస్తాడనమాట. కానీ ఆయన నుంచి ఆ దయ అనేది రావాలి అంటే మనం అహంకారాన్ని వదిలి నిస్వార్థంగా తపనతో ఆయనను అడగాలి. అందుకే చెప్తారు చూడండి, కౌన్ कहता है भगवान आती नहीं तुम मीरा की जैसे बुलाती नहीं అని. అంటే ఆ మీరాలాగా మనం పిలిస్తే వస్తాడు. ఎందుకు రాడు భగవంతుడు? ఎవరు చెప్పినారు రాడని? నువ్వు కూడా ఆమె పిలిచినట్టు పిలు. ఆమెకెందుకు వచ్చాడు కృష్ణుడు, మనకెందుకు రాలేదంటే మనం అలా పిలవట్లేదు. అదే అనమాట. ఇంకా వాళ్ళు రాత్రి 3:30 టైంలో ఈ చర్చ అంతా పెట్టుకున్నారు బాబా, రుద్ర. సో రుద్ర కాస్త నిద్రపోతున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు బాబా అంటున్నారు, రే వెధవా రుద్ర, నువ్వు నిద్రపోవట్లేదని నాకు తెలుసు, గుర్రకు పెడుతున్నట్టు నటించకు, లేచి నీ భయంకరమైన ఛాయ్తో నన్ను శిక్షించు అనేసి అంటున్నారు. రుద్ర ఇంక తర్వాత బాబాకు ఛాయ్ ఇచ్చి పడుకునేశాడు. మళ్ళీ నిద్రలో ఆయనకి కల వచ్చింది. బాబా చెప్తారు, ఈయన కలలో యాస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఆయన గురించి ఆయన తెలుసుకుంటూ ఆయనని లోపల ఆయన పరిశుద్ధం చేసుకుంటూ ఉంటాడనమాట. సో మళ్ళీ ఏం జరిగింది, రుద్ర ఆ సిలువను మోస్తూ కొండని ఎక్కుతూ ఉన్నాడు. ప్రయాణం ఇంకా చాలా ఉంది, చలిగా కూడా ఉంది. కానీ తనను తాను శుద్ధి చేసుకోవడం తప్ప అతనికి ఏదీ ముఖ్యం అనిపించలేదు. చల్లగా ఉన్నా ఇంకా చాలా ఉంది జర్నీ, ఇంకా చాలా కొండెక్కేది ఉంది, అవన్నీ హీ డజంట్ కేర్. నన్ను నేను శుద్ధి చేసేసుకోవాలి, అది తప్ప ఇంకేం లేదనమాట. ఆ భావనతో అతని లోపల రెహం అనే పదం దానంతట అదే జపించబడుతోంది. ఇక బాబా చెప్పాడు కదా, ఆటోమేటిక్గా అదే జపిస్తూ ఉన్నాడు. అతను కేవలం తన కోసం మాత్రమే కాదు, తనకంటే పైన ఉన్న వారి కోసం, తనకంటే కింద కష్టపడుతున్న వారి కోసం కూడా, అందరి కోసం దయని కోరుకుంటున్నాడు. అదే అప్పుడు బాబాతో రుద్ర చెప్పింది, అందరి కోసం దయని కోరుకోవటం తప్ప, ప్రార్థించటం తప్ప ఇంకేం చేయలేం బాబా అని అంటాడు. అప్పుడే మనకు బాబా రెహం అనే పదం గురించి వివరించారనమాట. అతను గతంలో చేసిన ప్రతి తప్పు తన కళ్ళ ముందు మెదులుతూ గుండెని రంపంలా కోస్తోంది. పశ్చాత్తాపపడుతూ ముందుకు సాగుతున్నాడు. ఆ సిలువ బరువుగా ఉన్న ప్రయాణం మొదలుపెట్టినప్పటికంటే చాలా తేలిగ్గానే అనిపిస్తోంది. పైకి వెళ్లే కొద్దీ దారి చాలా కఠినంగా మారుతోంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమై అతను కాసేపు ఆగి సిలువను పక్కన పెట్టాడు. సిలువ బరువు అంటే ఏంటి? మనమైనా కానీ మనకు తెలియకుండానే ఇప్పుడు మనము కొండెక్కుతూ ఉన్నాం. మనం కొండ మీద ఏం లేం, భూమి మీదే ఉన్నాం. కొండెక్కడం అంటే మన జీవితంలో ఈ ప్రయాణాన్ని సాగించడం అన్నమాట. మనం ఎలా సాగుతున్నాం? మన మనసులో ద్వేషం, కోపం, పాత జ్ఞాపకాలు, అసహ్యము అన్నీ పెట్టుకొని ఉన్నాం. అవే ఆ బరువు అన్నమాట. మనం ఒకరిపై కోపంగా ఉన్నప్పుడు ఆ బరువు మన గుండెపైనే ఉంటుంది. రెహం అంటూ మన తప్పుల్ని ఒప్పుకున్నప్పుడు ఆ బరువు తేలికైపోతుంది. సో మనం ప్రాక్టీస్ చేయాల్సినది అది. అప్పుడు రుద్ర తనను తానే ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. ఇతరులు నాకు చేసిన అపకారాలను నేను నిజంగానే క్షమించానా? తనకు తాను నిజం చెప్పుకున్నాడు. ఎప్పుడూ కాదు. అంటే లేదు, నేను క్షమించాను అనుకుంటున్నాను. మనం కూడా అంతే. మనం పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అనే ఆ ప్రాసెస్ చేసుకున్నప్పుడు నేను అందరినీ క్షమించాను, నన్నెవరు బాధ పెట్టారో వాళ్ళను నేను క్షమించాను అని అనుకుంటున్నాం. కానీ పూర్తిగా 100% వాళ్ళని క్షమించామా అనేది మన గుండెపై చెయ్యేసుకొని మనమే చూసుకోవాలి. నిజంగా చేస్తున్నామా? తను కూడా అలాగే ప్రశ్నించుకున్నాడు. లేదు అని తనకే అనిపించింది. కొన్నిసార్లు తాను సరైన వాడిని అనే గర్వంతో పైకి మాత్రమే క్షమించినట్టు నటించాడు. కానీ మనసులో మాత్రం ఆ కోపాన్ని అలాగే క్యారీ చేస్తూ ఉన్నాడు. తాను ఇతరులనే కాదు, తనను కూడా తాను మోసం చేసుకుంటున్నానని గ్రహించి సిగ్గుపడ్డాడు. నిజమైన క్షమతో అతను ఎప్పుడూ జీవించడం లేదని
రుద్రాకు అర్థమైంది. నిజమైన క్షమ అంటే ఏంటి, నకిలీ క్షమ అంటే ఏంటి? మన పెదాలు మాత్రం నేను క్షమించాను అనేసి చెప్తూ ఉన్నాం, మాట బయటకు వస్తుంది అంతే. కానీ మన హృదయంలో మాత్రం వాడు నాకు అన్యాయం చేశాడు అని పదే పదే తలుచుకుంటాం. అది ఎక్కడి నుంచి వస్తుంది? మన అహంకారంలో నుంచి వస్తుంది. కానీ నిజమైన క్షమ అంటే వాళ్ళు చేసిన దాన్ని పూర్తిగా మర్చిపోయి ఎదుటి వ్యక్తి పట్ల ఎలాంటి పగ లేకుండా ఉండటం. ఎలా మర్చిపోతాము అవన్నీ? మన మెమొరీ అనేది ఒకటి ఉంది మనకు. కావాలంటే ఇది నేను మెమొరీలోంచి ఎరేస్ చేసేస్తున్నాను, డెలీట్ బటన్ కొట్టేసినట్టు కాదు కదా. ఆ మెమొరీ అయితే ఉంటుంది. ఒకరొక్క మాట అన్నారు అని అనిపిస్తుంది, గుర్తొస్తుంది. కానీ క్షమించడం అంటే ఏంటంటే, ఒకవేళ నీకు ఆ మాట గుర్తొచ్చినా కూడా ఆ వ్యక్తి మీద కోపము, ఆ అసహ్యము, ద్వేషం అనేది కలగకూడదు. అలా ఆ భావన లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం వారిని క్షమించినట్టు. పైకి మాత్రం నవ్వుతూ లోపల కుళ్ళుకుంటూ ఉంటే క్షమించడం కాదు. తప్పు చేయడం మానవ సహజమే, కానీ ఆ తప్పును గుర్తించి గుండె చెరువయ్యేలా బాధపడడమే పశ్చాత్తాపం. అది మనిషిని ఆధ్యాత్మికంగా ఎత్తుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం ఒకరిని క్షమించడమే కాదు, మనం ఒకరిని క్షమ అడిగినప్పుడు కూడా, అంటే ఒకరికి మనం బాధ కలిగించినప్పుడు కూడా ఆ బాధని మన బాధగా ఫీల్ అవుతూ తప్పు చేశామనేది రియలైజ్ అయ్యి హృదయపూర్వకంగా మనసారా ఎప్పుడైతే మనం క్షమించమని కోరుతామో, అంటే పశ్చాత్తాపం అంటే అదే అన్నమాట. అప్పుడు నిజంగా నువ్వు క్షమించబడతావు. అప్పుడే నీ సిలువ తేలికవుతుంది. మనల్ని మనం ఆధ్యాత్మికంగా ఎదిగిన వారిలాగా లోకానికి చూపించుకోవచ్చు, తప్పుగా అంటే ఫాల్స్ ఫర్గివ్నెస్ చేస్తూ. కానీ మన అంతరాత్మకు తెలుసు మనం ఎంతటి వినయంతో ఉన్నాం. ఎవరిని మోసం చేసినా నీ అంతరాత్మని మోసం చేయలేవు కదా, నీ లోపల నీకు తెలుస్తూనే ఉంటుంది కదా. నేను నీకంటే మంచివాడిని కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను అని, ఇది అతను తనను తానే మోసం చేసుకుంటూ వచ్చాడని ఇప్పుడు రుద్రాకు అర్థమైందంటే, తాను నిజంగా ఎవరిని క్షమించలేదు, కేవలం నటించాను అని తెలుసుకున్న రుద్రకు చాలా సిగ్గుగా అనిపించింది. తాను ఇతరుల పట్ల దయ చూపనప్పుడు ఈ సృష్టి తనపై మాత్రం ఎందుకు దయ చూపాలి అని అతను ఆలోచించాడు. అతను పశ్చాత్తాపంతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అతను రెహమ్మని జపిస్తూ క్షమాపణ వేడుకున్నాడు. ఆ క్షణమే అతని హృదయం నుంచి ఒక అద్భుతమైన మార్పు మొదలైంది. ఈ జన్మలో లేదా గత జన్మల్లో తనను ఎవరైతే బాధ పెట్టారో వారందరినీ తను మనస్ఫూర్తిగా క్షమించేశాడు. ఇంకా పగ, ప్రతీకారం, న్యాయం అనే కర్మబంధాల నుంచి వారందరినీ విడుదల చేయమని ప్రార్థించాడు. మనం ఒకరిని ద్వేషించినప్పుడు లేదా ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు ఆ వ్యక్తికి మనకు మధ్య ఒక కనిపించని కర్మబంధం, ఒక ఇనుప గొలుసు అనేది ఏర్పడుతుంది. మనం కోపంగా ఉన్నామనుకోండి ఒక వ్యక్తి మీద, ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తి ఆలోచన మనల్ని వదలదు. కానీ ఎప్పుడైతే క్షమించాను అన్నారో ఆ గొలుసు అక్కడికి తెగిపోతుంది. స్వేచ్ఛాపక్షిలాగా మారిపోతామన్నమాట. కర్మబంధం నుంచి విడిపోవడం అంటే అదే. ఇప్పుడు మనం మనలో పేర పెట్టుకున్నటువంటి ఆ కోపాలు, ద్వేషాలు నెక్స్ట్ జన్మకి మోసుకుని వెళ్తాం. మనం ఇదంతా బ్యాగేజ్ లాగా తీసుకుని వెళ్తామనేసి మనం ముందే చెప్పుకున్నాం. నిన్ను ఎవరు ఏదో చేశారని నీ కోపము, నువ్వు మళ్ళీ వాళ్ళ మీద పగ తీర్చుకోవటము, మళ్ళీ వాళ్ళు నీ ద్వారా బాధపడి మళ్ళీ వాళ్ళు పగ తీర్చుకోవాలనుకోవడము, ఇలాగే సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఆ సైకిల్ని బ్రేక్ చేయాలి అంటే మెయిన్గా ఏం కావాలి? క్షమించడం. కోపం క్యారీ చేయకుండా ఆ వ్యక్తిని అక్కడికి పూర్తిగా క్షమించేస్తే ఇంకా మళ్ళీ ఈ కర్మబంధం అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఆ వ్యక్తితో కర్మబంధం తెగిపోతుంది. అదే అనమాట ఆ క్షమించటానికి ఉన్న పవర్ అనేది. కాబట్టి రుద్ర ఇప్పుడు ఏం చేశాడు? ఈ జన్మలో తనకు తెలిసి ఎవరైతే తనను బాధ పెట్టారో వాళ్ళనే కాదు,
గత జన్మలో ఎవరైనా బాధ పెట్టున్నా వాళ్ళందరినీ కూడా క్షమించేశాడనమాట. అంతేకాకుండా ఈ పగ, ప్రతీకారము, ఈ కర్మబంధాలు తనతో ఎదుటి వ్యక్తికి ఎవరికైతే ఉన్నాయో, ఇప్పుడు రుద్ర రిలీజ్ చేసుకోవడమే కాకుండా ఆ వ్యక్తిలో నుంచి కూడా అవి రిలీజ్ అయిపోవాలి అనేసి రెహమ్ అని ప్రార్థించాడనమాట. సో దాని ద్వారా ఆ ఎదుటి వ్యక్తిలో, అంటే ఎవరైతే బాధపడ్డారో ఆ వ్యక్తిలోనూ ఉండదు కోపాన్ని క్యారీ చేయటం. ఇతని దగ్గర లేదు, అంటే వాళ్ళ ఇద్దరి మధ్య కర్మబంధం అనేది తెగిపోయింది. సో ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది, స్వేచ్ఛ అనేది వచ్చేసింది. ఆయన ఆ మాటల్ని ఊరికే అనలేదు, ఆ మాటల్ని మనసారా అనుభవిస్తూ తనకు గుర్తొచ్చిన ప్రతి వ్యక్తి, తనను బాధ పెట్టిన ప్రతి ఒక్కరి కోసం క్షమని కోరాడు, వారి కోసం కరుణను వేడుకున్నాడు, వాళ్ళకు కూడా ఈ బాధలన్నీ, బరువులన్నీ పోవాలని వేడుకున్నాడు. ప్రతి మాటని హృదయంతో అనుభవిస్తూ వేడుకున్నాడు, ప్రతి భావనని, ప్రతి ఎమోషన్ని స్పృశించాడనమాట. ప్రతి విముక్తిని ఆత్మతో కోరుకున్నాడు. ఆ విడుదలలోనే అతను కూడా విముక్తిని అనుభవించాడు. అంతే కదా, ఒక్కరి మంచి కోరుకుని వాళ్ళ కోసం కూడా చేస్తూ ఉన్నాడు, తాను క్షమించాడు. సో దీనిలో ఎదుటి వాళ్ళకి ఉంది విముక్తి, ఆయనకు ఉంది. ఎప్పుడైతే అతను ఇతరులను క్షమించాడో అప్పుడే అతను ఒక్కసారిగా స్వేచ్ఛని అనుభవించాడు. ఏదో ఒక పవిత్రమైన ఒక జలపాతంలో స్నానం చేసేస్తే ఎంత ఫ్రెష్గా, ఒక తాజాగా, ఒక కొత్త జన్మ ఎత్తినంతగా హాయిగా అతనికి అనిపించింది. ఇతరులను క్షమించడం ద్వారా తనకు తానే మేలు చేసుకున్నాడు, తనకు తానే చాలా హెల్ప్ చేసుకున్నాడని గ్రహించాడు. తాను ఇతరులను మాత్రమే కోపం, ద్వేషం, ప్రతీకారం అనే బంధాల నుంచి విడిపించలేదు, తనను తానే అన్ని రకాల బాధలు, మనస్తాపాల నుంచి విముక్తి చేసుకున్నాడు. ఇన్నాళ్ళు తన తలపై తానే పెట్టుకున్న ఒక ముళ్ళ కిరీటాన్ని తొలగించుకున్నాడు. ముళ్ళ కిరీటం అంటే ఆ కోపం, అసూయ, పగ అనేవి ఎదుటి వాళ్ళకంటే మనకే ఎక్కువ తలనొప్పిని కలిగిస్తాయి. మన తల చుట్టూ గుచ్చుకునే ముళ్ళలాగా ఉంటాయి అవన్నీ. ఎదుటి వాళ్ళ మీద కాదు, అవి మనకే హాని చేస్తాయన్నమాట. క్షమించడం ద్వారా ఆ ముళ్ళ కిరీటాన్ని తీసి అవతల పారేశాడనమాట. అంటే తన మనశ్శాంతిని తానే తిరిగి పొందాడు. ఇతరులను క్షమించినప్పుడు అది వారి మీద మనం చూపే దయ కాదు, మన మీద మనం చూపించుకునే దయ. అందుకే క్షమించని మనస్సు ఒక జైలు లాంటిది. రుద్ర ఆ జైలు నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత ఈ జన్మలో లేదా ఏ జన్మలో అయినా తాను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వారందరూ తనను క్షమించాలని, తనపై దయ చూపాలని అతను కన్నీళ్లతో వేడుకున్నాడు. రెహం అనేది రెండు వైపులా పనిచేస్తుంది. మనం ఇతరుల తప్పులను క్షమించగలగాలి, మనం చేసిన తప్పులకు దైవ క్షమాపణ కోరగలగాలి. రుద్ర అందుకే తాను ఎవరినైతే బాధ పెట్టాడో వారందరిలోని అంతరాత్మను వేడుకున్నాడు, తనను క్షమించమని, తనపై దయ చూపమని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తున్న కొద్దీ అతని గుండె మీద ఉన్న భారం నెమ్మదిగా తగ్గిపోవడం మొదలైంది. కాసేపటి క్రితం పక్కన పెట్టిన సిలువను మళ్ళీ ఎత్తుకున్నాడు. అతనికి ఒక విషయం అర్థమైంది. మొదట్లో ఆ సిలువ ఎంత బరువు ఉండేదో ఇప్పుడు అంత తేలిగ్గా మారిపోయింది. ఈసారి అది ముందు కంటే ఇంకా తేలిగ్గా అనిపించింది. ఆ తేలికైన క్రాస్తోనే అతను కొండపైకి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఒకరికి అబద్ధం చెప్పి దాచిపెట్టినప్పుడు మనసు చాలా బరువుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ అడుగుతామో గుండె మీద నుంచి ఓ పెద్ద బండరాయిని తీసేసినట్టుగా అనిపిస్తుంది. అదే ఇక్కడ రుద్ర కూడా జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే హయ్యర్ సెల్ఫ్ని క్షమాపణ అడిగాడు రుద్ర. అంటే ఇప్పుడు ఒక్కోసారి మనం బాధ పెట్టిన వ్యక్తులు మనకు అందుబాటులో ఉండకపోవచ్చు, లేదా వారు మనల్ని క్షమించే స్థితిలో ఉండకపోవచ్చు. ఈ జన్మలో వాళ్ళని మనము క్షమాపణ అడగొచ్చు, వాళ్ళు ఒకవేళ అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే, గత జన్మలో వాళ్ళు అసలే తెలియదు. అందుకే రుద్ర ఏం చేశాడు, తన వల్ల ఎవరైతే బాధపడ్డారో ఈ జన్మలో అయినా గత జన్మల్లో అయినా వాళ్ళని కాదు, వాళ్ళ హయ్యర్ సెల్ఫ్ని క్షమాపణ అడిగాడు. అంటే వాళ్ళల్లో ఉండే ఆత్మని అడిగాడు.
ఇప్పుడు అలాగా ఎదుటివారి ఆత్మతో మనం మాట్లాడుకోగలిగినప్పుడు ఆ ఆత్మ క్షమించింది అంటే ఇక్కడ ఫిజికల్ బాడీ ఆటోమేటిక్గా ఆ కోపాన్ని అంతగా ఫీల్ అవ్వదు. ఆ కోపం అనేది తగ్గిపోతుందన్నమాట. ఆటోమేటిక్గా క్షమించేస్తుంది. మనం ఆత్మలోనే కదా ఇవన్నీ బరువులన్నీ మోసుకొని వెళ్తాము. సో ఆత్మలో ఉంటుంది. ఆ ఆత్మలో ఉన్న ఆ బరువు ఈ శరీరం ద్వారా వ్యక్తమవుతుంది. సో ఆత్మలో తగ్గినప్పుడు ఈ శరీరం ఇంకా వ్యక్తపరచదనమాట ఆ కోపాన్ని. అలాగా ఇవన్నీ కొంచెం హయ్యర్ లెవెల్లో, ఆత్మ లెవెల్లో వర్క్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ని సోల్ టాక్ అంటూ ఉంటాం. సో ఈ రెహమ్ అనే వర్డ్ మన శుద్ధి జరగడానికి, ఆ పరమాత్ముడి దయ మనలోకి ప్రసరించటానికి మనకు బాబా ఇచ్చిన ఒక ఈజీ టూల్ అని భావించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అవేర్గా ఉంటూ మన కోసమే కాదు అందరి కోసం ప్రార్థించినప్పుడు ఆటోమేటిక్గా ఆ అందరిలో మనం ఉంటాం కాబట్టి మనం కూడా రిలీజ్ అయిపోతాం. సో అందరం తప్పకుండా రెహమ్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. మనం ఇష్టం ఉన్నా లేకపోయినా మనకు శ్వాస ఆడుతూనే ఉంటుంది. మనం గాలి పీలుస్తాం, వదులుతాం. సో ఆ భగవంతుడి నామాన్ని పైకి తీసుకుంటూ ఈ రెహమ్ అన్నప్పుడు మనలోని దుర్గుణాలన్నీ వదిలేస్తూ మనలో ఎంత చేంజ్ వస్తుందో మనమే గమనించుకుందాం. ఈ ప్రాసెస్లో మనకు తెలుసో తెలియకో మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాం. ఈ సాధనా మార్గంలో మనలో అహంకారం ప్రవేశించకుండా కరుణతో మనల్ని మనం తప్పుదారి పట్టిపోకుండా ఎల్లప్పుడూ చేయి పట్టి నడిపించమని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన చెయ్యిని వదలొద్దని, మనం పడిపోకుండా తప్పుదారి పట్టకుండా తప్పు చేసినా మళ్ళీ మనల్ని ట్రాక్లోకి తీసుకొని వచ్చేలాగా మన చెయ్యి పట్టుకుని మనల్ని నడిపించమని వారిని ప్రార్థిద్దాం. ఇక వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.